తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని బోనాల పండుగ వేళ నాన్ వెజ్ వండుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగంగా వస్తుంది. కానీ జగిత్యాల జిల్లాలో బోనాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే బోనాల పండుగలో నాన్ వెజ్ అనేదే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బోనాలు అమ్మవారికి కాకుండా మల్లన్న స్వామికి సమర్పిస్తారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ 2000 మంది జనాభా ఉన్న గ్రామం. ఇక్కడి ప్రజలంతా మల్లన్న స్వామిని తమ గ్రామ దేవతగా కొలుస్తారు. శతాబ్దాల కాలం నుంచి ఏటా ఆషాఢ మాసంలో ఆదివారం రోజు అమ్మవారికి కాకుండా మల్లన్న స్వామికే బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజున ఆ గ్రామంలోని ఎవ్వరూ మద్యం మాంసం ముట్టరు. 1972లో గ్రామస్తులు మల్లన్న స్వామికి ఆలయాన్ని నిర్మించి ఏటా బోచారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా మల్లన్న స్వామిని గ్రామస్తులు విశ్వసిస్తారు. వ్యవసాయ పనులు మొదలుకొని ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమ పిల్లలు విదేశాలకు వెళ్లాలన్నా మల్లన్న అనుమతి తీసుకునే వెళ్తారు. అందుకే తమ గ్రామం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని స్థానికులు చెబుతారు. గ్రామంలో ఎవరైనా తప్పు చేసినా మల్లన్న ముందు నిజం ఒప్పుకొని తీరుతారని అంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా గ్రామస్తులు ఎప్పుడూ పోలీసులను ఆశ్రయించలేదని తెలిపారు. అన్ని సమస్యలు గ్రామంలోని గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. అంతేకాదు ఆదివారం మల్లన్న స్వామికి ఎంతో ప్రీతికరమని, ఆ రోజు గ్రామంలో ఎవరూ మాంసం మద్యం ముట్టుకోరని చెబుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు స్వామివారికి పసుపు సమర్పించి ఆ పసుపును పంట పొలాల్లో వేస్తే మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తుల నమ్మకం. అంతేకాదు ప్రతి ఏటా మార్చి నెలలో వచ్చే కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజున భారీ మల్లన్న జాతర నిర్వహిస్తారు. శనివారం స్వామివారికి గోదావరిలో స్నానం చేయించి సాయంత్రం స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆదివారం రోజు ఉదయం నుండి గ్రామం అంతా సందడిగా మారుతుంది. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. మహారాష్ట్ర, పూణే, బెంగళూరుతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తారు. ఈ బోనాల పండుగ జాతరలో సుమారు 1,00,000కు పైగా బోనాలు సమర్పించడం విశేషం. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో గ్రామమంతా దద్దరిల్లిపోతుంది. అక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి పసుపు అలాగే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం రోజున మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి జాతర ముగిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఆచారంగా కొనసాగుతుందని, మల్లన్న స్వామి తమ గ్రామానికి అండగా ఉన్నాడని, అందుకే స్వామివారి పాదాల వద్ద తమ ప్రతి కోరికను స్వామివారికి విన్నవించుకుంటామని స్థానికులు చెబుతున్నారు.